తప్ప తాగే బ్యాచ్ కి ఒళ్ళు బలిసి తినే బ్యాచ్ అందరికి వచ్చే రోగమే ఫ్యాటీ లివర్. ఇక్కడ కూడా మళ్ళీ మీ తాత టాపిక్ తీసుకుని వచ్చి మా తాత రోజుకు 90 తాగేవాడు, ఆయన 100 సంవత్సరాలు బతికాడని చెప్పేసి మీ తాత రికార్డులని నా దగ్గర చెప్పొద్దు. సరే, మీ తాత రోజు తాగేవాడు అనుకుందాం, 8 గంటల పాటు పొలంలో రఫ్ ఆడించావు. కానీ నువ్వు మీ తాతను అడ్డం పెట్టుకుని పేకల దాకా తాగి పొట్ట పగిలేలా స్టఫ్ అంతా తిని ఒళ్ళు కదలకుండా ఉండే జాబులు చేస్తున్నావు. మీ తాతతో కంపారిజన్ ఏంటి నీకు? దయచేసి మీ తాత టాపిక్ ని అన్ని విషయాల్లో అప్లై చేయొద్దు. అలా అప్లై చేస్తే నువ్వు పైకి పోతావు, నీ శవం భూమిలోకి పోయింది. ఫ్యాటీ లివర్ కి జెండర్ డిఫరెన్స్లు, క్యాస్ట్ డిఫరెన్స్లు, ఈ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ లాంటివి ఏమి ఉండవు. నువ్వు అబ్బాయి అయినా అమ్మాయి అయినా, నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా పొడుగున్నా, నీ బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి అంటే నీకు ఫ్యాటీ లివర్ వచ్చి తీరుద్ది. ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే నీ బాడీ అరిగించుకోలేక దాచిపెట్టుకున్న ఫ్యాట్ అన్నమాట. మీరు తినే ఫుడ్ లో ప్రోటీన్ గానీ, హెల్దీ ఫ్యాట్ గానీ, ఫైబర్ గానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గానీ లేకుండా ఓన్లీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటూ ఎక్సర్సైజ్ చేయకుండా, వాటర్ కనుక తాగకుండా కనుక ఉంటే రాసి పెట్టుకో, నీకు ఫ్యాటీ లివర్ రాకుండా కాపాట ఏ మగాడి వల్ల కాదు. నీకు సీట్ బలిస్తే డిక్కి బలిసిన కోడి అంటారు, అదే నీ లివర్ కి డిక్కి బలిస్తే ఫ్యాటీ లివర్ అంటారు. నీకు ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే దాని మీనింగ్ నీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అంటే నీకు రాబోయే రోజుల్లో ఈ ఫ్యాటీ లివర్ తో పాటు పీసీఓడి గానీ, థైరాయిడ్ గానీ, ఆర్థరైటిస్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ రాబోతున్న సూచనలు పుష్కలంగా ఉన్నాయి అని. మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాటిల్లో మీకు ఏది ట్రిగ్గర్ అవ్వాలనేది మీ బాడీ డిసైడ్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకో, ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే నీ లివర్ మాత్రమే కాదు, నీ బాడీలో అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవబోతున్నాయని మీనింగ్.